ఎండ మాత్రం వాయించేస్తుంది, గట్టిగా కాస్తుంది ఎండ. గోవిందుడు ఉంగరం బాగుందా? నాగల చవితి రోజు నాగేంద్రుడికి దండం పెట్టుకొని పూజ చేసుకుంటారు. అయితే నాగల చవితి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగో మొత్తం అన్ని దేవుడికి పెట్టి. హాయ్ గైస్, న్యూ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. డ్రెస్ బాగుంది కదా, అంటే నాగల చవితి కదా, నాగల చవితి సందర్భంగా ఈరోజు కొంచెం మంచిగా రెడీ అయ్యాను. మా ఫ్యామిలీతో నాగల చవితి సెలబ్రేట్ చేసుకుంటాను. ఇదిగో చూడండి, మా మమ్మీ దేవుడి మాల్లో పూజ చేస్తారు నాగేంద్రుడికి. ఇంకో కిందన కూడా పూజ చేస్తారు, ఉపవారం పెట్టి ఇవన్నీ పెట్టి. ఇగో సిమ్మిడి కూడా మా పొలంలో పండిన నువ్వులతోటే చేసాం సిమ్మిడి. చూసారు కదా, మా మమ్మీ పూజ కంప్లీట్ చేస్తారు. ఇంట్లో పూజ అయిపోయింది. ఇప్పుడు చేలోకి వెళ్ళి అక్కడ పుట్ట దగ్గర నాగేంద్రుడికి పుట్ట దగ్గర పూజ చేస్తాం. మా పుట్ట దగ్గరికి వెళ్తున్నాం. నాగల చవితి శుభాకాంక్ష. మా పొలంలోకి వెళ్తున్నాం. మా పొలం దగ్గర పుట్ట ఉంది. సో ఆ పుట్టలో పూజ చేసి పుట్టకి నీట్గా నాగేంద్రుడికి పాలు అవి వేసి చిమ్మిడేసి పూజ అది బాగా చేసుకొని దండం పెట్టుకొని వస్తాం. ఇదిగో మా తమ్ముడు చూడండి ముందు నడుస్తున్నాడు. మా మమ్మీ మా డాడీ అన్నీ ఒక్కొక్కటి పట్టుకొని అలా షేరింగే కేరింగ్ అన్నట్టుగా నీట్గా వెళ్ళిపోతున్నాం. మొన్న రీసెంట్గా వర్షం పడడం వల్ల కొంచెం బురద ఉంది కింద, జాగ్రత్తగా అడిగేయాలి. మరి మీరు నాగల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీ ఫ్యామిలీ అంతటితో మీ మెమోరీస్ ఏమైనా ఉంటే అవి కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టియండి. హైప్ కూడా ఉంది, కొత్త ఆప్షన్ యూట్యూబ్ వాడు పెట్టాడు. మీరు హైప్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది మన వీడియో, ఇంకా కొంతమంది చూస్తారు, మన ఫ్యామిలీలో కొత్త సబ్స్క్రైబర్స్ వాళ్ళు యాడ్ అవుతారు. సో హైప్ కూడా చేయండి వీలైతే. పెద్ద కష్టమేం కాదు, ఫ్రీయే. మీరు కొంచెం టైం కేటాయించి చేస్తే మనకు బెనిఫిట్. ఇదిగో పుట్ట ఆల్రెడీ ఎవరో పూజ చేసుకున్నారు. ఇగో అది మా పొలం, మనం గడ్డేసాం. ఆ పొలం పక్కన గొట్టు దగ్గర ఉంది పుట్ట. ఇగో మా డాడీ పుట్ట క్లీన్ చేస్తున్నారు. మొత్తం నీట్గా క్లీన్ చేసి కొలువులు ఏర్పరిచి అప్పుడు పాలు వేయడం, దండం పెట్టుకోవడం, పూజ చేయడం అన్నీ చేస్తాం. ఇదిగో ఇదంతా మా పొలమే. కనిపిస్తుందా? అగో చూపిస్తున్నానండి. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇంకా ఆ పుట్ట దగ్గర నుంచి ఇలా ఈ చివరి వరకు మాదే ఈ పొలం. మొత్తం 25 సెంట్లు ఎంతో 30 సెంట్లు అనుకుంటాను. ఇంకా మా జాన్ చెట్టు ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. మన జాన్ చెట్టుకి కాసిన కాయలు, ఆ జాన్ చెట్టు కూడా మందే. మనకన్నా ముందే ఎవరో వచ్చి పూజ చేసుకున్నారు. ఇంకొకరు ఎవరో వచ్చి పాలు అవి వేసి పూజ చేసుకున్నారు. ఎవరు పూజ చేసుకున్నా మనం ఏమనకూడదు, ఎందుకంటే దేవుడు మన ఒక్కరిదే కాదు అందరిదేనే. ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. ఇంకా చేయడమే మంచిది, నలుగురు చేసుకోవాలి. నాగల చవితి రోజు నాగేంద్రుడికి దండం పెట్టుకొని పూజ చేసుకుంటారు. అయితే నాగల చవితి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే, రైతు పండించిన పంటలో ఎలకలు పురుగులు ఇలాంటివి ఏమైనా ఉన్నా వాటిని తిని ఆ పొలాల మధ్యనే తిరుగుతూ ఉంటుంది కదా, రైతులు ఆ పొలంలోకి వెళ్ళి పని చేసుకున్నప్పుడు రైతులకి ఎటువంటి హాని కలిగించకుండా, రైతులకి ఎటువంటి ప్రమాదం కలిగించకుండా ఉండాలని పూజ చేసుకుంటూ ఉంటారు. అలాగే నాగల చవితికి నాగేంద్రుడికి పూజ చేస్తే పిల్లలు పుడతారు అని కూడా ఒకటి ఉంటుంది. ఇలా నాగేంద్రుడికి పూజ చేస్తే పిల్లలు పుడతారు అని చెప్పి చాలా ఉంటాయి. నాగదోషం ఉన్న పిల్లలు పుట్టరు, ఇలాంటివన్నీ ఉంటాయి. నాగేంద్రుడికి కూడా ఎందుకు పూజ చేస్తే పిల్లలు పుడతారంటే, మన హ్యూమన్ స్పెరము ఆ ఆకారం ఎలా ఉంటుందంటే సేమ్ స్నేక్ లాగే ఉంటుంది. అది నేను చెప్తుంది కాదు, ఆల్రెడీ ఇంతకుముందు పురాణాల్లో టెంపుల్స్ దగ్గర ఒక సింగిల్ పాము అన్నది స్పెరం కింద సింబాలిక్గా చూపించడం, అదే 2 పాములు ఇలా కలిసి ఉంటే అది DNA కింద ఫామ్ అయినట్టు, ఇలా ఆల్రెడీ సింబాలిక్గా టెంపుల్స్పై వేశారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కనుక నాగేంద్రుడిని పూజ చేసుకొని మనం భక్తితో కొలుస్తూ ఉంటే ఒక పాజిటివ్ వైబ్ జనరేట్ అయ్యి అతని యొక్క అనుగ్రహం మన దగ్గర ఉంటుందని నమ్ముతారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, స్నేక్ నుంచి వచ్చే పాయిజన్ చాలా ప్రమాదకరం. మనల్ని కాటేస్తే మనం చనిపోతాం అని తెలుసు కదా. అదే పాయిజన్ ఉపయోగించుకొని కొన్ని వేల రకాల జబ్బులు, కొన్ని వందల రకాల జబ్బులు నయం చేసే మెడిసిన్గా కూడా వాడుతారు ఆ పాయిజన్ని. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న స్నేక్ని మనం ఖచ్చితంగా పూజించాలి. అందుకే మన ఉన్న 365 డేస్లో ఒక రోజు నాగల చవితిని పెట్టుకొని ప్రత్యేకంగా ఆ రోజు స్పెషల్గా పూజలు చేసుకొని, ప్రతి ఒక్క పండగకి ఏదో ఒక రీజన్ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడడం వల్ల మీకు ఒక కొత్త విషయం తెలిసిందని అనుకుంటున్నాను. తెలిస్తే కమెంట్ చేయండి. నెత్తిమేంత వాళ్ళ వేసుకున్నా
ఎండ కాసేస్తుందా? అయ్యో ఎండ వాయించేస్తుంది, చాలా గట్టిగా వస్తుంది ఎండ. ఇదిగో మా మమ్మీ చూడండి పూజ చేస్తున్నారు. వస్తుంది మమ్మీ పూజ చేస్తుంది. మరి ఎండకి ఎండ మాత్రం గట్టిగా కొట్టేస్తుందా? ఇది చేను సిమ్మిడా? ఇది ఎత్తి పాలు చేస్తావు దీంతో చేను సిమ్మిడి కొద్ది కొద్దిగా 3 ఓట్లు వేసి అప్పుడు పాలు. ఓకే. ఓ కొలు టంగు చెప్తా నాకు ఇది నార్మల్ సిమ్మిడి. అయ్యే నువ్వులు బాగా కడిగితే ఇలా వస్తుంది. మా పొలంలో పండినవి ఇవి. మళ్ళీ 1 సంవత్సరం వేస్తే 3 సంవత్సరాలు వస్తాయి. పుంజేసి 3 సార్లు వేసిన తాటికాయకి వస్తుంది కదా డెప్ప, అందులో ఉంటుంది ఇది. ఇవి నాగసర్పాలు. ఈ సర్పాలు పూజలో వేస్తాం. ఏది మమ్మీ ఎందులో వేయాలి? వేసాను ఇందులో ఎద్దును నేను. అమ్మ అందులో ఏమందని ఇంక అందులో వేసాను. పర్లేదు పడిపోయావు. ఇంకో కోడిగుడ్డు నాగేంద్రుడికి ఇష్టం అని చెప్పి కొట్టదు వేసాను. దండం పెట్టుకో. చిన్నదా చాలు అలా ఉండాలి ఎందాకని ఎందుకు మర్చిపోతావు? వెళ్ళేటప్పుడు జ్ఞాపకం చేయి. అయిపోయింది. అలా ఉంచాయి. నీళ్ళు వస్తావు పాలు వస్తావు కదా, మేడం అవి చాలు. ఓకే ఓకే డన్. అరే వినేలా చూడరా, నేను పాలు అవి వేసి పూజ చేస్తాను. ఇప్పుడు మా తమ్ముడు చేస్తున్నాడు. మా తమ్ముడు అయిపోయాక మా మమ్మీ మా డాడీ వీళ్ళందరూ చేస్తారు. నాగల చవితి శుభాకాంక్షలు చెప్పు. నాగల చవితి శుభాకాంక్షలు. ఎండ మామూలుగా లేదు, ఫుల్ చెమటలు ఎక్కిసాయి. అందులోని మనం వేసింది ఒకటి హెవీ డ్రెస్, చుక్కలు కనిపించాయి. ఫైనల్లీ మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ మా మమ్మీ మొత్తం అన్నీ సర్దుకొని నీట్గా వచ్చేస్తారు. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నీట్గా ఇంటి దగ్గర దండం అది పెట్టేసుకొని ఈ రోజుకి ఇలా ఈ సంవత్సరం నాగల చవితి ఇలా హ్యాపీగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా దారి కట్టడం, ఇలా దారి కడతాం అనమాట. ఫైనల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు షేర్ మై ఆల్ మెమొరీస్ విత్ యూ గైస్. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనే కోరుకుంటున్నాను. సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ ఆనందంగా ఉంటేనే బాగుంటుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే హైప్ కూడా మర్చిపోకండి, హైప్ చేసి ఒక లైక్ కొట్టేయండి. ఓకే, ఉంటా, బాయ్.